అందరికీ నమస్తే అండి. అందరిది ఒక గొడవ అయితే విడుదల రజనీ గారిది కాస్త డిఫరెంట్‌గా ఉంటది. చాలా విచిత్రం మాట. మహానటి మామూలు నటి కాదు. ఆ యాక్షన్ చూసుంటే వాళ్ళేమో సినిమాల్లో గాని ఎళ్ళుంటే ఏ నటి కూడా విడుదల రజనీ గారి ముందు సరిపోరేమో. 5 ఏళ్ళు అధికారంలో ఉండి చిలకలూరిపేటలో ఎవరు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఈవిడ గారికి కమిషన్ ఇవ్వాలి. ఈవిడ ఈవిడ ఈయన ఈవిడ గారి మరిది గారు, అలాగే ఈవిడ గారి పిఏ అంటే వసూలు చేసేది ఆళ్ళే. ఆ మహానుభావులే. ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా వాళ్ళని పంపించి కమిషన్‌లనో, బెదిరించో, లేదంటే తప్పుడు నివేదికలు సృష్టించో ఏదో రకంగా ఓ 2,00,00,000, 3,00,00,000 రూపాయలో వసూలు చేసిద్ది. వసూలు రాని 5 ఏళ్ళు చిలకలూరిపేటను దోచేసింది. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళిచ్చిన కంప్లెయింటే. ఇక్కడ ఎవడు కూడా కక్ష కట్టి కంప్లెయింట్లు ఇచ్చి అక్రమ కేసులు కట్టి లోపలేసే ప్రయత్నాలు చేయట్లా. ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేసిందో, ఎవరైతే డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళే కేసులు పెట్టారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి నా కళ్ళలో భయం చూడలేరు అంటది. నేను ఏ తప్పు చేయలేదు అంటది. ఏ తప్పు చేయకపోతే ఆల్రెడీ నువ్వు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావో ఎంపీ లావు కృష్ణదేవరాయల పైన ఏదైతే విమర్శలు చేసావో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు కదా, ఇవో పలానా మనిషిని నా దగ్గరికి పంపించావు, రాజీ కోసం కూడా పంపించిందట. అంటే డబ్బులు తీసుకుంది, ఆయన కేసు పెట్టాడు, నేను మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేస్తాను, ముందు కేసు వాపస్ తీసుకోమనండి, డబ్బులు పలానా వ్యక్తి దగ్గర పెడతాను, కేసు వాపస్ తీసుకోగానే ఆ డబ్బులు వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే ఆయన వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు. అంటే విడుదల రజనీ గారు రాజీకి పంపిందన్నమాట. ఈ విధంగా అది వర్కౌట్ అవ్వాలా. వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తుంది ఉంది. ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడి ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదో నా కళ్ళెప్పుడు నీళ్ళు రావచ్చేమో బాధ చూస్తే. ఇది మరి అతి డైలాగులు కదా రజనీ, చాలా అతి డైలాగులు కదా. ఇది ఎవరైనా ఎదుటోడు బాధల్లో ఉండి ఆ బాధలో తన దగ్గరకు వస్తే అప్పుడు ఏదైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయేమో కానీ లేదంటే భయపడదట. మరి వసూలు చేసింది దేనికో, వాళ్ళ సుఖాల్లో ఉన్నారని చెప్పేసి నువ్వు డబ్బులు వసూలు చేసావా? చెప్పుకోవడానికి ఏం సిగ్గు అనిపించట్లేదు రజనీ. 5 ఏళ్ళు తినేసింది కాకుండా పైగా నా కళ్ళల్లో భయం చూడలేరు, నా కళ్ళల్లో బాధ చూడలేరు, కన్నీళ్ళు చూడలేరు. ఎందుకు సినిమా డైలాగులు అని అడుగుతున్నా. ఆధారాలతో సహా ఉన్నాయి. ఏం జరిగింది ఏంటి అనేది విచారణలో తేలుద్ది. నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేయకపోతే భయపడవసరం లేదు. భయపడడం దేనికండి? నువ్వు ఏ తప్పు చేయలా, ఏదో తప్పుడు కేసు అంటున్నావు అంటే నువ్వు అనేది. అలాంటప్పుడు భయపడడం దేనికి? ఇంకా మాట్లాడు, సినిమా డైలాగ్ కొట్టమాట. మరి ఎందుకనిపోతుందో బోల్ డబ్బులు తినేసి ఇంకా ఆల్రెడీ వెనకాతల తినేసిన డబ్బు కట్ల కోట్లు ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెంత బెదిరించినా మనకు భయం అనిపిస్తుందండి. ఎందుకంటే వెనకాల డబ్బు తినేసి ఉంది కదా. వేల కోట్ల రూపాయలు తినేసిన డబ్బు ఉంది వెనకాతల, అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది. ఇంక మనం ఎవరికి భయపడాలి? కేసులు అంటావా, మా హాయితో నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం. ఇక్కడ కాకపోతే హైకోర్టుకి కాకపోతే సుప్రీంకోర్టుకు ఎక్కడో కాడికి వెళ్ళి ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటాం. డబ్బు ఉంది, దేనికి భయపడిపోవాలా? ఇప్పుడు కేసులు అంటే పెడతారు కానీ ఎవరు వ్యక్తిగతంగా వచ్చి నిన్నే కొట్టడు కదా. ఇక్కడ ఎవరిని కొట్టారు కదా, అంతేనా? నువ్వు తప్పు చేసేవు, చట్టపరంగా నీ మీద కేసులు పెడతారు. అన్ని ఫెసిలిటీస్ మనకు చట్టం కల్పించుద్ది. ఇప్పుడు తప్పు చేసామని చెప్పి నిజాన్ని బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా. ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు, మర్డర్ చేసాడు, బెయిల్ రాలేదా? 3 నెలలకి వచ్చిందా? అక్కడ రాకూడదు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు అవినీతి కేసుల్లో. ఆ కేసులు ఇప్పటికీ తేలేదు, బెయిల్ మీద బయటికి రాలేదా? అది దేనికి భయపడిపోతావు? నువ్వు భయపడిపోతావు చెప్పి మేము అన్నావా? లేదంటే ఎవరైనా వచ్చి మాట్లాడారా? నువ్వు తప్పు చేసావు, ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్తారు, గత 5 ఏళ్ళు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా తినేశారు అనేది చూపించే ప్రయత్నం చేస్తారు, చూపిస్తారు. బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. గతంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారిని బెదిరించేసి కోట్ల రూపాయలు కమిషన్ రూపంతోనో లేదంటే ఇంకొక రూపంలోనే తినేసింది కాకుండా తిరిగి మీ మీద కేసులు పెడితే అన్యాయమా? వాళ్ళ దగ్గర మాత్రం కోట్ల రూపాయలు తీసేసుకోవచ్చా, తినేయచ్చా? అంటే వ్యాపారాలు చేసుకోవద్దా? ఏదైనా వ్యాపారం చేసుకుంటే నీకు వచ్చి కమిషన్ ఇవ్వాలా? పైగా ఇక్కడికి వచ్చి నేను భయపడినా ఎవడు భయపడిపోతాడు? మాట్లాడే మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా? ఒకటి, రత్తయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి
ఈ ప్రాంతం ప్రజలు ఆయన గౌరవిస్తారు, నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. డైలాగులే వద్దనేది, నువ్వు తినేసింది కాకుండా పైగా ఆయన గురించి నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడమా? అంటే నేను తినేమన్నాడు ఆయన? మనగా కాంప్రమైజ్కి పంపించు, ఆయనగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడే లేదా? మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదే. విడుదల రజని ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి, చాలా ఆరోపణలు చేసింది. నన్ను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఈయన ఇబ్బంది పెడుతున్నాడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావాలని చెప్పేసి నా మీద కక్ష కట్టేశాడని చాలా మాటలు చెప్పుకొచ్చింది. తర్వాత ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పాడు ఎవరెవరు ఏమేమి చేశారు. ఇక విడుదల రజని నా దగ్గరికి ఒక వ్యక్తిని కాంప్రమైజ్కి పంపించింది, వాళ్ళు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాం, వాళ్ళకి కేసు వాపస్ తీసుకోమనండి అని నాతో చెప్పించింది. అన్ని డీటెయిల్డ్గా పూర్తి వివరాలతో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంత వివరంగా చెప్తే మళ్ళీ కౌంటర్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదే? ఎందుకు పెట్టలేదు? ఈసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే ఆ కాంప్రమైజ్కి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు చెప్తారు, వీలైతే కనుక ఆయన తీసుకొచ్చి ప్రెస్ మీద ఉంచి ఆయన చేత కూడా చెప్పించే ప్రయత్నం చేస్తారని భయపడ్డావా? అంతేనే? అనవసరమైన ఉపన్యాసాలు, ఈ పత్యాపారం మాటలు, ఈ పనికిమాల మాటలు మాకు చాలా చండాలంగా ఉంటుంది. తినేసిన కాడికి తినేసి నువ్వు అతి డైలాగులు కొట్టమాక. నీతో ఉన్న సమస్యల్లో ఏంటంటే సినిమా డైలాగులు కొడతాం. గతంలో కూడా అంతే, మహానాల్లో నేను బాబు గారి నాటిన మొక్కని ఆయన ఒక కాయ తినేసి ఆ విత్తనాలు ఇసిరేస్తే నేను మొక్క అయిపోయాను, ఇలాంటి డైలాగులు కొట్టావు. అప్పట్లో నేను పొలమని మోసేసాం, అది వాళ్ళు మాకు సిక్కొచ్చి పడింది. మాకున్న జబ్బు ఏంటంటే ఎవరైనా బాబు గారిని పొగుడుతా మాట్లాడితే ఇంకా మా ఆనందం వేరే మాట. ఇంకా నేను లేపడమే, ఇంకా లేపుతా ఆ స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు ఎలా వచ్చేసి ఇక్కడికి వచ్చి నీతులు, ఉపన్యాసాలు, సూక్తులు, విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం, అతి అవ్వారాలు వద్దు. అతి మాటలు మాట్లాడితే నీకు మంచిది కాదు. ఎవరు కూడా నిన్ను భయపెట్టేసి ఎరగదీసి పూర్తి చేయాలని చెప్పేసి ఎవరో అనుకోరు. మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకపోతే ఎవడు ఏమీ చేసేది ఏమీ లేదు. ఒకవేళ తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే తినేసారో ఆ విచారంలో ఇంకా ఎంతమంది ఉన్నారో బాధితులు తెలియదు కదా. ఇప్పుడు ఎవరైతే మీ మీద కేసు పెట్టారంటున్నారో వాళ్ళు ఒక్కలే కాదుగా, ఇంకా చాలామంది ఉన్నారుగా. అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు అంత భయపడిపోవసరం లేదు. మరి ఇక్కడ మహిళ అని ఒక ఆడి తీసుకురావద్దు దయచేసి. మహిళల పైన మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటే మీరు మాత్రం తినేయచ్చు. కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు చెప్పొద్దు అంటున్నా. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కామ్. మామూలుగా తినేదా